హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకటి గమనించారో లేదో, లైక్ కొట్టినప్పుడు హస్తిపంజరం లైక్ కొట్టినట్టు వస్తుంది. మీరు కూడా లైక్ చేసి చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఎప్పుడైనా ఎవరైనా మనకు చిన్న విషయాలు చెప్పినప్పుడు కూడా అవి చులకనగా చూడకూడదు. అందులో కూడా నిజం ఉండొచ్చు. కొన్నిసార్లు అది ఒక పెద్ద ప్రమాదానికి కూడా దారి తీయవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది హైదరాబాద్లో జరిగిన ఒక యథార్థ ఘటన. అయితే అక్కడ రక్షిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఏమిటంటే వాళ్ళ యొక్క పేరెంట్స్, అమ్మ నాన్న డాక్టర్సే, వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ తాత అమ్మమ్మ కూడా డాక్టర్సే. అందుకే ఆ అమ్మాయికి కూడా డాక్టర్ కావాలని ఆశపడింది. అందుకోసం ప్రజెంట్ మెడికల్ కాలేజీలో చేరి ఎంబీబీఎస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఎంతో చలాకీ గలది, చురుకైనది మరియు తెలివైనది. అమ్మాయికి పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఈ దయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయంటే నమ్మేది కాదు. ఎందుకంటే ఆమె మెడికల్ స్టూడెంట్ కాబట్టి. ఓన్లీ సైన్స్ ఉంటుంది, కానీ ఈ దయ్యాలు, భూతాలు అని కేవలం ఒక మన భ్రమే అని అనుకుంటూ ఉంటుంది. తను పెరిగిన పరిసరాలు అటువంటివి. ఎందుకంటే అందరూ డాక్టర్సే మరియు సిటీ లైఫ్ కాబట్టి అలాంటివి నమ్మేది కాదు. అయితే ఒకరోజు తన ఫ్రెండ్ వాసు బర్త్డే ఉండడం వల్ల ఆమె మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి బర్త్డే పార్టీ చేసుకున్నారు. ఎంతలా అంటే మొత్తం రాత్రి అంతా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ ఉండడం వల్ల నెక్స్ట్ రోజు బాగా అలసిపోయి తన ఇంటికి వచ్చింది. వచ్చిన వెంటనే నిద్రపోయింది. ఇది ఎలా కొనసాగిందంటే ఆ తర్వాత రోజు పార్టీలకు వెళ్ళడం, రాత్రి అంతా పగలైతే నిద్రపోవడం, ఇలా అయిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెకు తెలియకుండానే ఎందుకో అన్నం తినడం మానేసింది. ఈ స్లీప్ సైకిల్ దెబ్బతినడం వల్ల, రోజు మందు తాగడం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత అమ్మాయి ఒకరోజు రాత్రి తన గదిలో నిద్రపోతూ ఉండగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎంతలా అంటే ఊపిరి ఆడక చనిపోతుందేమో అనేంతగా. తీరా లేచి చూస్తే కిటికీలు ఓపెన్లో ఉన్నాయి, డోర్లు కూడా ఓపెన్లో ఉన్నాయి. అయినా ఊపిరి ఆడడం లేదు. ఏం జరిగిందని ఆలోచిస్తూ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. తీరా ఉదయం 5 గంటలకు లేచింది. లేచిన వెంటనే తను చాలా అలసిపోయినట్లు, భారీగా ఒళ్ళు నొప్పులన్నీ ఉన్నట్లు తను ఫీల్ అయింది. ముందంటే తను రోజు పార్టీలకు వెళ్ళేది, కానీ ఈ మధ్య పార్టీలకు కూడా వెళ్ళడం మానేసింది. అయినా కూడా తను చాలా అలసిపోయి నీరసించినట్లు ఫీల్ అయ్యేది. ఆ రోజు నుంచి తర్వాత 10 రోజులు సేమ్ ఇలాగే రోజు సఫికేషన్ ఫీల్ అవుతుంది. కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి. అలాగే తన పైన ఎవరో కూర్చున్నట్లు, ఎవరో తన గొంతు నొక్కుతూ ఉన్నట్లు అనిపించేది. శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలా 10 రోజుల తర్వాత ఆమెకు ఆకలి వేయడమే మానేసింది. ఎంతలా అంటే అన్నం తినడమే మర్చిపోయింది. తర్వాత రోజు రాత్రి వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ రక్షితను అన్నం తినడానికని పిలిచారు. అప్పుడు రక్షిత తన యొక్క గదిలో నుంచి బయటికి వచ్చి, నాకు ఇప్పుడు ఆకలి వేయడం లేదు, ఒకవేళ నాకు ఆకలి వేస్తే కిచెన్లోకి వెళ్ళి తీసుకొని తింటాను, మీరు ఇప్పుడు తినేయండి, నాకు చదువుకోవడానికి టైం అయిందని మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది. తన రూమ్లోకి వచ్చి కూర్చొని చదువుతూ సమయం ఎంత అయిందో మర్చిపోయింది. తీరా సమయం చూస్తే 11 గంటలు దాటిపోయింది. తనకు చిన్నగా ఆకలి వేసినట్టు అనిపించింది. తినడానికి ఏమన్నా ఉందేమో అని కిచెన్లోకి వెళ్ళింది. తీరా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ వండారు. తనకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఆ చికెన్ చూడడానికి తనకు నోరు ఊరింది. తినాలని దాన్ని ప్లేట్లో పెట్టుకొని తన రూమ్కి వెళ్ళింది. తను తింటూ ఉన్న సమయంలో తన ఎడమ వైపు ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. తిరిగి చూస్తే కుర్చీపై ఎవరో కూర్చున్నట్టు, అతని వయసు 25 నుంచి 30 మధ్యలో ఉన్నట్టు, అతన్ని ఎక్కడో చూసా అనేలా ఉన్నాడు. అతను చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అతను చూడగానే తను గట్టిగా అరుస్తూ తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆ అరుపులు విని తన ఇంట్లో వాళ్ళు ఏమైంది అని అరుస్తూ బయటకు వచ్చారు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగారు. తీరా తను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అక్కడంతా నార్మల్గా ఉంది. అప్పుడప్పుడు తనకి అనిపిస్తుంది తను హెలోజినేషన్ చేసుకుంటుంది అని. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడిగితే ఏం లేదు, సరే వెళ్ళండి అని చెప్పింది. సరే అని తన ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే పిలువని చెప్పి వెళ్ళారు. తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ తనకు అన్నం తినాలని లేక తను తీసుకొచ్చిన ప్లేట్ని తిరిగి తీసుకెళ్ళి కిచెన్లో పెట్టింది.
తను తిరిగి తన రూమ్కి వచ్చి లైట్లు బంద్ చేసి కిటికీలు ఓపెన్ చేసి పనుకుందామని అనుకుంది. తీరా తను పనుకొని కళ్ళు మూసుకుండగా తన చుట్టుపక్కల నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. తను ఎవరో పిలిచినట్టు, తన కుర్చీపై కూర్చొని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. అలానే తన కాళ్ళని ఎవరో పట్టుకున్నట్టు, ఆ చేతులతో చిన్నగా పైకి వెళ్తున్నట్టు తనకు అనిపించింది. అప్పుడు తను చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఇది నిజమా లేదా భ్రమపడుతున్నాను అనుకుంది. అలానే తను కళ్ళు తెరవకుండా కళ్ళు గట్టిగా మూసుకొని పడుకోవడానికి ట్రై చేసింది. తీరా చూసి తనపై ఎవరో కూర్చొని తన 2 చేతులు గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. తను చాలా భయపడుతుంది. ఎంతలా అంటే తన కళ్ళు తెరవడానికి కూడా ఎంతో భయంగా ఉంది. ఇదంతా హెలుసినేషన్ అనుకుంటుంది. తీరా చూస్తే తన కాలుపై ఉన్న చెయ్యి చిన్నగా పైకి వస్తుంది. అప్పుడు తను అనుకుంటుంది, అంతా నా భ్రమ, ఏమీ లేదు అసలు ఇక్కడ ఏమీ లేదు అని నా భ్రమ అని అనుకుంటుంది. తీరా చూసి ఆ చెయ్యి చిన్నగా పైకి వస్తూనే ఉంటుంది. అప్పుడు సడన్గా తనపై ఎవరో కూర్చున్నట్టు, చాలా బరువుగా, తన ఊపిరి పీల్చుకొని చాలా ఇబ్బందిగా, సఫికేషన్గా ఫీల్ అవుతుంటుంది. ఎంతలా అంటే తనపై ఏదో చాలా బరువుగా కూర్చున్నట్టు, కొద్దిసేపు తను చనిపోయేంత స్థితిలో అనిపిస్తుంది. తన చేతులు గట్టిగా పట్టుకొని చేతులు కదలకుండా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. తన చేతులను వినిపించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ సడన్గా తన చేతులు సడన్గా బయటకు వచ్చేస్తాయి. అప్పుడు తను కూర్చొని ఆలోచిస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది, నేను నిద్రలో ఏమైనా కలలు కంటున్నానా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ పడుకుంటుంది. తీరా పడుకున్నాక మళ్ళీ తనపై ఎవరు కూర్చుంటూ తనపై ఒకటి పదే చేస్తున్నారు అని అనిపిస్తుంది. కానీ తన వల్ల ఏం పట్టించుకోకుండా ఇది నా భ్రమే అనుకుంటూ, నాలో ఇది ఏమీ లేదు, అసలు ఏమి జరగట్లేదు అని తను కన్విన్స్ చేసుకుంటూ అలానే పడుకునింది. కానీ తనకు నిద్ర రావడం లేదు. అలానే ఆలోచిస్తూ కూర్చోడగా తెల్లారింది. తను ఆందోళనగా లేచి రాత్రి జరిగింది నిజమా భ్రమ అనుకుంటూ తన కాలేజ్ రెడీ అవుతుండగా తను అద్దం ముందు నిలుచుకొని తాను చూసుకుంది. అప్పుడు తన ఒంటిపై ఉన్న ఘాటను చూసుకుంది. తన గొంతు కింద ఎవరో గీరినట్టుగా ఉంది. తీరా తను ఆలోచిస్తే తన భ్రమ పడలేదు. రాత్రి ఏదో జరిగినట్టుగా అనుకుంది. తనకి ఏదో జరిగిందని నిజాన్ని జీర్ణించుకోలేక ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్తో లేదా తన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనుకుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలాగో నంబరని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయింది. తను కాలేజీకి వెళ్ళాక తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామని కూర్చొని తన ఫ్రెండ్స్కి ఈ విషయం రక్షిత చెబుతుండగా తన ఫ్రెండ్స్ నమ్మడం లేదు. అంతేగాక తను చెప్పిన దాన్ని విని తనను హేళన చేస్తున్నాడు. అప్పుడు రక్షిత తన ఒంటిపై ఉన్న ఘాట్లను తన ఫ్రెండ్స్కి చూపించింది. అప్పుడు వారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు రక్షిత, అంతేకాదు రాత్రి ఇంకొక విషయం కూడా జరిగింది. అదేమిటంటే, నేను రాత్రి తినడానికని ప్లేట్లో చికెన్ రైస్ తెచ్చుకొని నా రూమ్లో పెట్టుకున్నాను. కానీ నాకు అప్పుడు తినడం ఇష్టం లేక దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ కిచెన్లో పెట్టాను. కానీ ఉదయం లేచి చూడగానే అది ఎవరో తినేశారు. అది తీరా మా ఇంట్లో వాళ్ళు తిన్నారని ఆలోచిస్తే లేదు. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు తిని పడుకున్నారు. నేను తినలేదు. కానీ పొద్దున్న లేచేసరికి ఆ ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఎలా ఖాళీ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఇది విన్న తన స్నేహితులందరూ అది నిజమని నమ్మారు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సుధా తన దగ్గరికి వచ్చి, ఇది చాలా చిన్న విషయం కాదు, ఎంతో ప్రమాదమైన విషయం, దీన్ని నువ్వు ఎలాగైనా పరిష్కరించుకోవాలి, నువ్వు లేట్ చేసే కొద్దీ అది ఎంతో శక్తివంతంగా మారుతుంది అని తను చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు రక్షిత ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం తన ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని నమ్మరు. నీదంతా భ్రమ, ఇది హెలోజినేషన్, నువ్వంతా ఊహించుకుంటున్నావు అని చెప్పి చదువుపరిచారు. అప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తీరా చూస్తే మళ్ళీ రిపీట్. తనకు కూర్చోపైన ఎవరో కూర్చొని ఉన్నట్టు, తనని పిలుస్తున్నట్టు, అలాగే తన ఒంటిపై చేయి వేస్తూ తనని ఏమో చేస్తున్నాడు. తన చేతులు గట్టిగా పట్టుకొని తనని ఏమో చేస్తున్నట్టు అనుకుంటుంది. తీరా తనకి ఏం చేయాలో అర్థం కాక లేచి కూర్చొని ఏడుస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తను అనుకుంటుంది, ఉదయం లేచి తన ఫ్రెండ్స్తో కలిసి పండితుని కలిసడానికి వెళ్ళాలనుకుంటుంది. అనుకున్నట్టే ఉదయం లేచి కాలేజ్ బంక్ కొట్టి తన ఫ్రెండ్ పండితుని కలిసడానికి వెళ్తారు. అప్పుడు ఆ పండితుడు వీళ్ళు చెప్పిన విషయాన్ని విని అతను ఒక విషయం చెప్తాడు. అది చాలా శక్తివంతమైన దెయ్యం. అది ఎప్పటి నుంచో కోరికతో రగులుతున్న ప్రేతాత్మ. అది చాలా శక్తివంతమైనది. దీన్ని నేను పరిష్కరించలేను, ఎందుకంటే దాని శక్తి చాలా ఎక్కువగా ఉంది. దీన్ని పరిష్కరించాలంటే చాలా శక్తి గల తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళతో చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇద్దరు అయోమయంతో ఎవరికి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారు.
రోజులాగే ఆ రోజు కూడా జరుగుతుంది. అలాగే వరుసగా 3 రోజులు జరుగుతుంది. అలాగా ఈ జరిగిన సమయంలో తనకి ఏం చేయాలో తెలియక తన కోపంతో ఇంట్లో గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అలాగే తన పండితుని దగ్గరికి వెళ్ళిన విషయం కూడా చెబుతుంది. అప్పుడు తన తండ్రి తన పైనే కోపడతాడు. ఎందుకు నువ్వు పిచ్చిదానిలా అలా చేస్తున్నావు, మన ఫ్యామిలీలో అలాగే ఏమీ లేవే, అదంతా నీ బ్రహ్మ, నీ హెలోజినేషన్, అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు అని చెప్పి తనకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడని అతని దగ్గరికి తనను తీసుకెళ్తాడు. అప్పుడు తన డాక్టర్ చెక్ చేసి తనకు ఏమీ ప్రాబ్లం లేదు అని తనకు మెడిసిన్స్ ఇస్తే ఈ మెడిసిన్స్ వాడితే బాగవుతుందని చెప్పి పంపిస్తాడు. తిరిగి ఇంటికి వచ్చాక ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమీ లాభం లేదు, మళ్ళీ యథావిధిగానే జరుగుతుంది. అప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను గట్టిగా ఆలోచించి ఒక బలవంతమైన శక్తివంతమైన మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తుంది. తీరా మరుసటి రోజు తను తన ఫ్రెండ్ కలిసి ఒక బలవంతమైన శక్తివంతమైన తాంత్రికుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు తను ఎందుకు అలా జరుగుతుందో వివరిస్తాడు. 2 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన ప్రేమను నీకు వ్యక్తం చేశాడు. అప్పుడు నువ్వు ఆ ప్రేమను అంగీకరించకపోగా తను చాలా హేళన చేశావు, తను చాలా అవమానించావు. అతను ఆ అవమానం భరించలేక అలాగే నీపై ప్రేమ చంపుకోలేక తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అలా నీపై తీరని కోరికతో అతను చనిపోవడంతో ఎలాగైనా నీపై కోరిక తీర్చుకోవాలని ఇలా శక్తివంతమైన ఆత్మగా ప్రేతాత్మగా మారి ఇలా వచ్చి నీపై కోరికను తీర్చుకుంటున్నాడు. అప్పుడు రక్షిత మీరు నన్ను ఎలాగైనా రక్షించండి అని ఆ తాంత్రికుడితో మొదలుపెట్టుకుంటుంది. అప్పుడు ఆ తాంత్రికుడు ఆ ఆత్మను బంధించి రక్షిత ఉన్న ఇంట్లో పెరట్లో పూంచేస్తాడు. అప్పుడు ఆ రక్షితతో ఇలా అంటాడు, ఇది బయటికి రానంత వరకు నీకు ఏ ప్రమాదం ఉండదు, ఒకవేళ ఇది మళ్ళీ బయటకు వచ్చిందంటే నేను కూడా ఏం చేయలేను అని చెప్పి వెళ్తాడు. ఆ రోజు తను ప్రశాంతంగా పండుకుంది. అంతా బాగుందిలే అనుకుని తర్వాత రోజు మళ్ళీ పండుకుంది. అయితే ఈరోజు మళ్ళీ ముందులాగానే సేమ్ ఎవరో కుర్చీలో కూర్చున్నట్లు మళ్ళీ తన కాళ్ళను తాకుతూ తన పైకి వచ్చి మళ్ళీ గొంతు పట్టుకున్నట్టు అదే ఫీలింగ్ వచ్చింది. అలాగే ఆ రోజు రాత్రి అంతా ఇబ్బంది పడుతూనే ఉంది. తీరా పొద్దున్నే లేచి ఇంటి వెనక్కి వెళ్ళి పెరట్లో చూసింది. అక్కడ సీసా లేదు, గుంతలు తవ్వి ఉన్నాయి, ఎవరు తవ్వారో కూడా తెలియదు. ఆ రోజు రాత్రి ఆమెకు మళ్ళీ అదే అనుభవం చోటైంది. ఇంకా దీన్ని తట్టుకోలేక ఆమె తనకు తాను సూసైడ్ చేసుకుంది. అది గాయస్, ఈ కథలో మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఎదుటివాడు చెప్పే చిన్న విషయమైనా జాగ్రత్తగా వినాలి అని. ఈ స్టోరీలో తన తల్లిదండ్రులు తన మాట వినకపోవడం వల్ల తనకి ఈ స్థితి వచ్చింది. కాబట్టి మీరు ఏ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్గా మరియు ఈజీగా తీసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.